హలో అండి. ఇవాళ కర్రీ వచ్చేసి వంకాయ ఎండు చేప. అసలు ఈ కాంబినేషన్ గురించి అస్సలు చెప్పనవసరం లేదు, ఎవరికైనా నోరు ఊరిపోతుంది. అసలు ఈ కర్రీ ఎలా చేసుకోవాలన్నది తయారీ విధానం చూపిస్తున్నాను. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని, టమాటాలు, పచ్చిమిర్చి, 2 వంకాయలు, ఎండు చేప ముక్కలు తీసుకోవాలి. ఎండు చేపలో చాలా పోషకాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండెకి మెదడుకి ఎంతో మంచిదండి. కాల్షియం అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయండి. శరీరం చాలా బలంగా అయితే ఉంటుంది. ఎండు చేప చాలా అంటే చాలా మంచిది. ఇవి ధర కూడా చాలా తక్కువే ఉంటుంది. ఇది ఎలా వండుకోవాలంటే శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. మనం వాటర్ని అయితే తీసుకొని శుభ్రంగా, దీంట్లో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం చాలా నీట్గా పై పొర కాస్త గీక్కుంటూ చాలా నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. చూసారు, ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లో అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతకుముందు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ లేకముందు, ట్యాబ్లెట్స్ అవి లేకముందు ఎక్కువగా ఎండు చేప మాత్రమే వాడేవారంటండి. అటు సైడ్ చూసారా, కేరళ, తమిళనాడు, బెంగాల్, ఒడిస్సా, అటు సైడు నార్త్ ఈస్ట్లో ఇదేనంట ఆహారం వాళ్ళకి. అక్కడ సాంప్రదాయం అంటండి. ఇదైతే చాలా ఇష్టంగా తింటారంట. దీంట్లో చాలా అంటే చాలా మంచి ఫుడ్ ఇది. మనం వంకాయలు కట్ చేసేసుకుంటాం కదా, కాస్త వాటర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి వంకాయ నలుపు రాకుండా ఉంటుంది. ఇలా కట్ చేసేసుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పు వేసిన వాటర్లో అయితే వేసుకోవాలి. మనం కర్రీ చేసేటప్పటికి వంకాయ ముక్క నలుపు రాకుండా ఉండటానికి ఇలా అయితే వేసుకోవాలి. చూసారా, ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. వంకాయ ముక్కలు రెడీ అండి. ఉల్లిపాయ ముక్కలు అండ్ టమాటో, పచ్చిమిర్చి, మనం శుభ్రం చేసుకున్న ఎండు చేప కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వెల్లుల్లి రేకలు తీసుకొని, జీలకర్ర ఉంది కదా, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 2 యాడ్ చేసుకొని మనమైతే శుభ్రంగా కచ్చబిచ్చగా అయితే కుమ్ముకోవాలి దీన్ని. ఇలా చూసారు, ఇలా కచ్చబిచ్చగా అయితే కుమ్ముకోవాలి. మీరన్నా మిక్సీ అన్న పట్టుకోవచ్చు. కాస్త కచ్చబిచ్చగా అయితే మిక్సీ పట్టుకోండి ముక్క కింద. అస్సలు ఇది కుమ్ముతుంటేనే ఈ టేస్ట్ అయితే, అయ్యో బాబు, ఈ స్మెల్ అయితే ఎరగదీసేస్తుంది. ఎలా అయినా ఈ 2 భలే ఉంటాయి. కర్రీ అవ్వకుండానే మంచిగా గుమగుమలాడేస్తుంది. అంత పవర్ ఉంది వెల్లుల్లిపాయ జీలకర్రకి. ఇదైతే తీసేసుకోవాలి. తీసుకొని ఒక పక్కన అయితే పెట్టుకుందాం. అన్నీ ఇలా సిద్ధం చేసేసుకుంటే కూరకి మనకి చాలా ఈజీగా ఉంటుంది. చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి అసలు ఇలా ట్రై చేయండి నేను చెప్పినట్టు. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, దీంతోపాటు మనకు ఇంకొక ఐటెం కావాలి. అది ఏంటి అంటే చింతపండు. ఇలాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకొని వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని చింతపండుని ఇలా పిసికేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు వాటర్ని నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఎండు చేప ముక్కలు వేస్తాం కదా, ఇప్పుడు దీంట్లో ఎండు చేప ముక్కలను అయితే ఒక్కొక్కటిగా వదిలేసుకోవాలి. ఇలా ఎండు చేప వేయడం వల్ల, పసుపు యాడ్ చేయడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది, ముక్క నీట్గా ఉంటుంది. ఇలా అయితే వేసేసుకోండి. చేపల్లో చాలా రకాలు ఉంటాయి. ఎండు చేపల్లో కూడా అన్ని రకాల పేర్లు నాకైతే తెలియదు. ఇదైతే మా ఆయనగారు తీసుకొచ్చారు. ఎప్పుడూ అయితే చిన్న చిన్న ముక్కల్లాగా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఈసారి తనకు తెలియదని సంతలో ఇచ్చారో లేకపోతే ఒకవేళ చేప ఏమన్నా తేడాయో తెలియదు. ఈ కాస్త మెత్తగా ఉన్నాయి, బాగా కొంచెం ముక్కల్లాగా ఉన్నాయి. ఇది మీరు తీసుకొని ఇలా ఉండకపోవచ్చు. ఏదైనా సరే ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. తన చూడలేదు వాళ్ళు కట్టించేయడం వల్ల. చాలా ఇష్టం వంకాయ ఎండు చేప కాంబినేషను తనకి, అందుకని తన కోసం వండుతున్నాను. ఈ ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకొని తీసేస్తాం కదా, అదే ఆయిల్లో మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇందాక మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, కాసేపు అవి స్టిక్గా అవుతాయి. కాసేపు అవి తీసేసుకొని అదే ఆయిల్లో ఈ ఉల్లిపాయ, టమాటా ముక్కలు కూడా అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి.
వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండు చేప ముక్కలను కూడా మనం వేసేసుకోవాలి ఇప్పుడే. అలాగే కారం, ఎండు చేప కూరకి కారం కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. కారం అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక దంచి పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర, అది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి, ఎండు చేపలో చాలా సాల్ట్ అయితే ఉంటుంది. మనం చూసుకొని సరిపాటుగా వేసుకోవాలి. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. మరీ చెప్తున్నాను, చూసుకొని వేసుకోండి. అన్ని కూరలో వేసినట్టు వేయొద్దు, ఎందుకంటే ఎండు చేపలో సాల్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు అన్ని ముక్కలకి పట్టేలాగా ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో మనం చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఇందాక మనం పెట్టుకున్నాయి, ఆ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఒక చిన్న గ్లాస్తో వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకొని మనం ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని ఒక్క 10 నిమిషాలు చిన్న మంట మీద, ఒక్క 10 నిమిషాలు అలా చిన్న మంట మీద వదిలేస్తే బాగా కుక్ అవుతుంది, బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ కలిపేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇలా ఉంచేసేయండి. ఒక్క 10 నిమిషాల తర్వాత చూస్తే ఉంటుంది అబ్బా గుమగుమలాడే వంకాయ ఎండు చేప కర్రీ. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఎవరైనా మీ కర్రీకి ఫిదా అవ్వాల్సిందే. నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.